ఏదో రాజకీయంలో వద్దాం మొదలట్టు పడ్డాడు. కాబట్టి ఇది ఒకరినొకరు నిందలేసుకోవడం కాదు, మానేద్దాం. దీని నుంచి బయటపడేందుకు మార్గాలు ఉన్నాయి, అది అన్వేషణ చేద్దాం. ఒక్కరోజు జరగదు, కానీ ఒక సంకేతాన్ని దేశానికి ప్రపంచానికి ఇద్దాం. నేను కోరేది దీంట్లో రాజకీయాలు మాట్లాడకూడదు. విషయంలో రాజకీయాల కంటే వ్యవస్థలో పేరుకుపోయిన అవినీతిని గురించే మనం మాట్లాడుకోవాలి. మీలాంటి మేధావులు కూడా అదే ఎక్కువగా మాట్లాడేది అదే. లేకపోతే ఏమవుతుందంటే ఇప్పుడు ఈ పార్టీ ఉంటే వాడిని తిడతాం, ఆ పార్టీ ఉంటే వాడిని తిడతాం. నువ్వు చేసావు కదా వీడు అంటాడు, నువ్వు చేసావు కదా వీడు అంటాడు. అంటే నువ్వు చేస్తే ఓకేనా? మనం జనం అంతా ఏంటి వేరే అసలు మనం? ఇది మన జాతీయ సమస్య, ఇది పార్టీల సమస్య కాదు. వాడేవాడో చేశాడు వీడెవడు కాబట్టి వీడు చేస్తాడని చెప్పినది పార్టీల అస్తిత్వం కోసం మాట్లాడుతున్నాయి కదా. పార్టీలు తమ అస్తిత్వం కోసం ఎన్నికల రాజకీయాల్లో ప్రజలు గమనిస్తున్నారుగా. ఎన్నికల రాజకీయంలో అధికారం కోసం జరిగే పెనుగులాటలో నానా తంటాలు పడతారు. కానీ నేను చెప్పేది ఎన్నికల్లో ఎవరో ఒకటికి వెయిట్ వేయాలి, ముక్కు మూసి నోటేద్దాం ఉన్నవాళ్ళు ఒకటికి, ఉన్నంతలో బాగున్నవాడికి. కానీ రాజకీయం కుళ్ళిపోయినప్పుడు రాజకీయాన్ని బయటపడే ప్రయత్నం చేద్దాం. ఇప్పుడు ఇవాళ చాలా పార్టీలు బోల్డంత భయంకరంగా మెషిన్ పాలిటిక్స్ అనేవాళ్ళు, టామినీ హాల్ పాలిటిక్స్ అనేవాళ్ళు, క్లయింటలిజం అనేవాళ్ళు. పార్టీల్లోనూ రాజకీయంలో విపరీతమైన అవినీతి ఉండేది. కాలక్రమేణా ప్రక్షాళన చేశారు. అలాగే నల్ల జాతి వాళ్ళని అంతర్యుద్ధం జరిగి బానిసత్వాన్ని నిర్మూలించినా కూడా సెగ్రిగేషన్ వేరు చేయడం అనేది 1940 దాకా ఉండేది, కానీ బాగు చేసుకున్నారు. బ్రిటన్లో 19వ శతాబ్దం మధ్యకాలం దాకా వేలం వేసేవాళ్ళు ఎంపీ పోస్టుల్ని. వేలంపాట్లో వచ్చిన వాడికి పోస్టు దక్కేది. కొద్దిమంది ఓటర్లు ఉండేవాళ్ళు, పరిమితమైన ఎలక్టరేట్, వాళ్ళకి డబ్బులు పంచేవాళ్ళు. ఆ తర్వాత గ్లాడ్స్టోన్ లాంటి వాళ్ళంతా వచ్చి ఆ వ్యవస్థను మార్చారు. కాబట్టి ప్రజాస్వామ్యంలో దీన్ని ఒక అవకాశంగా మలుచుకుందామా, అంతేగాని ఉలికిపడి మమ్మల్ని అంటారా అని చెప్పని కప్పెట్టేస్తే ఉపయోగం లేదు. అవినీతి సర్వత్రా కొన్ని రంగాల్లో ఉన్నమాట వాస్తవం, కొన్ని రంగాల్లో తగ్గిన మాట వాస్తవం. టెలిఫోన్ ఉదాహరణకి ఆర్థిక సరళీకరణ వల్ల కొన్ని రంగాల్లో తగ్గింది, చాలా రంగాల్లో తగ్గింది. కానీ అదే సమయంలో రాజకీయం పరిపాలన యంత్రాంగం పాత్ర ఉన్న చోట అవినీతి కొనసాగుతున్నది, ఇది వాస్తవం. కాబట్టి మొట్టమొదటి చేయాల్సింది ఈ కేసులో పూర్వపదాలను గట్టిగా మీరు పక్షపాతానికి తావు లేకుండా కఠినంగా నేర విచారణ, నేర పరిశోధన కానీ లేకపోతే ప్రాసిక్యూషన్ కానీ గట్టిగా ఉండేట్టుగా చర్యలు తీసుకోవటం మొట్టమొదటిది. రెండోది, భవిష్యత్తులో ఇది జరగకుండా భారతదేశం గట్టిగా నిలబడుతుందని సంకేతాన్ని అందించాలంటే లోక్పాల్ చట్టం తీసుకొచ్చాం, బలమైన చట్టం. ఇది అప్పుడు ఆనాడు లోక్సభలోనే కొన్ని ప్రతిపాదనలు చేస్తే అసాధ్యమైన ప్రతిపాదనలు జాతీయ స్థాయిలో రౌండ్ టేబుల్ ఏర్పాటు చేసి మహామహులు న్యాయమూర్తులందరితో కూర్చొని జస్టిస్ జేఎస్ వర్మ గారు, జస్టిస్ వెంకటాచలయ్య గారు లాంటి వాడు, జస్టిస్ సంతోష్ హెగ్డే, తర్వాత ఈ ఆనాడు ఉన్నటువంటి అన్నా హజారే బృందం అందరితో కూర్చొని ఒక ఏకాభిప్రాయాన్ని సాధించే 26 అంశాల్లో అది ప్రభుత్వం ముందు పెడితే అదే చట్టం లోక్పాల్ బిల్లు అయితే వచ్చింది. లోక్పాల్ చట్టం వచ్చింది. కానీ ఏమైంది, లోక్పాల్ రసహీనంగా తయారైంది, రంగు రుచి వాసన లేనటువంటి సంస్థగా తయారైంది. ఎందుకంటే దానికి పెద్ద వనరులు లేవు, పెద్దగా సిబ్బంది ఉన్నట్లు లేదు. వాళ్ళు ఏం చేస్తున్నారు కూడా నాకు తెలియదు, మీరు ఏమైనా తెలుసో నాకు తెలియదు, అసలు ఇప్పటి వరకు దాన్ని ఎనర్జైజ్ చేయాలి. దాంతోపాటు లోకాయుక్తాలు రాష్ట్రంలో తీసుకురావాలి, బలమైన లోకాయుక్తాలు. ఉన్న చోట్ల కూడా గతంలో కర్ణాటకలో కొంచెం బలంగా ఉండేది, మిగతా చోట్ల ఎక్కడ లేదు ఏనాడు కూడా. ఆంధ్రప్రదేశ్ లో కూడా కొన్నాళ్ళు నడిపినట్టున్నారు, కానీ ఊరికే ఏ రకమైన బలం లేని అసహ్యమైన వ్యవస్థ కాదు. మాటకైతే ఏసీబీ మీద పూర్తిగా ఆధిపత్యం వాళ్ళకు ఉండాలి, వాళ్ళ ఆదేశాలను శిరసావహించే ఏర్పాటు ఉండాలి. దాని ఊరికే రిపోర్ట్ గా చేయడం కాదు, రికమెండేషన్ కాదు, విధిగా చేసేట్టు ఉండాలి. వాళ్ళకి సర్వాధికారాన్ని ఇవ్వాలి. అలాగే మనం ఈ ప్రాపర్టీ కాన్ఫిస్కేషన్, లంచం తీసుకున్న వాడు మొత్తం ఆస్తులన్నీ పోతే నా పిల్లలు బికారులు అవుతాయని భయం కలిగించే ప్రాపర్టీ కాన్ఫిస్కేషన్ కావాలి. ఇవన్నీ చేసి మీరు ఒక సంకేతాన్ని దేశానికి ఇవ్వండి, ప్రపంచానికి ఇవ్వండి. 3 ఇవి చేశాక అసలు మూలం ఎక్కడి నుంచి వచ్చింది? ఎలక్షన్లో డబ్బులు, ఓటర్లో డబ్బులు పంచడం. అది ఈవేళ మీరు ఏ చట్టం ద్వారానూ డబ్బులు ఆపలేదు. డబ్బులు పంచడం అంటున్నారు, తీసుకునేవాడు తీసుకుంటూనే ఉన్నాడు. మరి కిషోర్ గారు, ఈ దేశంలో నిరుపేద ప్రజలు మాకు ప్రజాస్వామ్యం కావాలని ఏమన్నా ఉద్యమాలు చేశారా? చేయలేదు. ఈ దేశం నాయకత్వం మహాత్మా గాంధీ అదిగా ఈ దేశంలో యూనివర్సల్ ఫ్రాంచైజ్ వయోజన ప్రజాస్వామ్యం కావాలని చెప్పని పట్టుబట్టి తీసుకొచ్చి ప్రజాస్వామ్యం బాగా నడిచేందుకు చేయవలసిన ఏర్పాట్లు బాధ్యత ఎవరిది? వాళ్ళదే. ఆ వైఫల్యం ఎవరిది? మరి ఈ దేశ నాయకత్వానికి. సామాన్య ప్రజలు ఈవేళ బాధితులు, ఈ ప్రజాస్వామ్యంలో ఉన్న అపశృతులకి బాధితులు. ఎక్కడికి పోయినా లంచం ఇవ్వాల్సి వస్తుంది. పిల్లలకి చదువు అందట్లేదు. ఇప్పుడే ఒకరు నాకు ఫోన్ చేసింది, మా 4వ తరగతి ఉన్నాడు మా అబ్బాయికి చదువు కావాలి సార్, ఫలానా చోట పంపించిన, ఫలానా ఊరికి పంపించిన అంటే తల్లిదండ్రులు ఎంత ఆందోళనలో ఉన్నారు. పిల్లలకి చదువు అందట్లేదు, తెలివితేటలు ఉన్నా కూడా ఆరోగ్యం అందట్లేదు. కోర్టుకు పోతే న్యాయం అవుతుందని నమ్మకం లేదు, పోలీస్ స్టేషన్ పోతే ఏం జరుగుతుందో మనకు తెలుసు, గవర్నమెంట్ ఆఫీస్ ఏం జరుగుతుందో మనకు తెలుసు, రోడ్లు ఎట్లా మనకు తెలుసు. కాబట్టి ఇలాంటి పరిస్థితుల్లో సామాన్య ప్రజలు
చచ్చినోడి పెళ్లికి వచ్చిందే కట్నం అని డబ్బులు తీసుకుంటున్నారు. మనం నిజాయితీగా ఆలోచించాలి. అంతేగాని ప్రజలు పనికిరాని వాళ్ళంటే ప్రజాస్వామ్యం తీసేద్దామా? లేదు. మన వాదన హేతుబద్ధంగా వాస్తవాల ఆధారంగా పరిష్కారం దిశగా ఉండాలి కానీ ఏదో డ్రామాలు ఆడి నేను గొప్ప నుంచి చూపెట్టుకునే వాదన అనవసరం. నిజమే. ఇప్పుడు మనకి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లో ఎన్నోసార్లు మనం చూసిన సేమ్ థింగ్ కర్ణాటక, తమిళనాడు ఉంటుంది. మేము డబ్బులు ఇవ్వలేదు కాబట్టి మేము పోలింగ్ కలవని కూర్చున్నమాట వాస్తవం. గ్రామాలు ఆగిపోయినాయి. ఇది వాస్తవం. ఇంకా దాన్ని ఎవరు కాదంటారు. కానీ ఎందుకు వచ్చింది ఆ పరిస్థితి? దాన్ని ఎలా పోగొట్టాలి? అంతేగాని ప్రజలు తప్పని పార్టీలు తప్పని ప్రజలని ఇది కొనసాగుతుంది. అది కాదు కదా. ఈ ప్రజలు ఎందుకు తీసుకుంటున్నారు అంటే ఎవరికి ఓటు వేసినా తేడా కనిపించటం లేదు, మా బతుకులు ఇట్లానే ఉన్నాయి, పేదరికంలో ఉన్నా కనీసం డబ్బన్నా వస్తుంది కదా ఇవాళ అని చెప్పి తీసుకుంటున్నారు. అంచేత ఈ డబ్బు అనేది పంపిణీ అవసరం లేని వ్యవస్థ నిర్మాణం చేయాలి. ఇవాళ ఏమవుతుంది మన ఎన్నికల వ్యవస్థలో? ఒక కోటి ఎక్కువ వస్తే గెలిపి, ఒక కోటి తక్కువ వస్తే ఓటమి. అంతే. పోటీ చేసేవాడు కూడా వాడు దుర్మార్గుడేం కాదు. ఏదో రాజకీయంలో ఉద్యమం ఉపలాటపడ్డాడు. అందరూ దొంగలు కాదు, వాళ్ళు అందరూ అవినీతి పరులు కాదు. నిజాయితీగా చేద్దాం అంటున్న వాళ్ళు కూడా డబ్బు ఖర్చు పెట్టకపోతే మీకు ఛాన్సే లేదు. గతిలేక పెడుతున్నారు, కన్నీళ్ళు గారుస్తున్నారు. ఏం చచ్చిపోతున్నా సరే ఎట్లా తెలియట్లేదు మాకు. కాబట్టి ఇది ఒకరినొకరు నిమ్మలేసుకోవడం కాదు. దీని నుంచి